మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. స్నోఫాల్. డిన్నర్ తర్వాత గట్టు చింకి అమ్మ ఫోన్లో వాళ్ళ మనాలి ఫొటోస్ చూస్తూ ఉంటారు. అక్కడ ఎంత అందమైన స్నోఫాల్ అయిందో నీకు గుర్తుందా చింకి? అవును గట్టు, మరిద్దరం ఎంత ఆడుకున్నాం కదా. అక్కడ ఇంకా ఎంత మజా చేసాం. చింకి, ఈ ఫోటో చూస్తుంటే నాకు మళ్ళీ ఏదైనా హెల్త్ స్టేషన్ కి అనిపిస్తూ ఉంది. పద వెళ్ళి ఒకసారి అమ్మా నాన్నలతో మాట్లాడదాం. తర్వాత ఇద్దరూ పరిగెడుతూ డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్తారు. ఇంకా అమ్మా నాన్నలతో ఇలా అంటారు. అమ్మా నాన్న, వింటర్ వెకేషన్ కి మనం ఈసారి ఎక్కడికి వెళ్దాము? నాన్నా, మళ్ళీ మనాలికి వెళ్దాం. లాస్ట్ టైం అక్కడ చాలా మజా వచ్చింది. లేదు పిల్లలు, ఈసారి మనం ఎక్కడికి వెళ్ళలేము. ఈసారి ఆఫీస్లో అంత పెద్ద లీవ్ దొరకదు. నాకు చాలా కష్టంగా 2 రోజులు లీవ్ దొరుకుతుంది. అవును పిల్లలు, ఈసారి వెకేషన్లో మనం ఇంట్లోనే ఉంటున్నాము. అమ్మా నాన్న మాటలు విని గట్టు చింకీల మూడ్ ఒక్కసారిగా మారిపోతుంది. చింకీ, మనం మళ్ళీ ఒకసారి అమ్మా నాన్నలకు చెప్తాము మనం ఎట్టైనా బయటికి వెళ్దామని. లేదు గట్టు, ఏ లాభము లేదు. నువ్వు విన్నావు కదా, నాన్నకి 2 రోజులు మాత్రమే సెలవు దొరికింది. ఆ 2 రోజుల్లో మనం ఎక్కడికి వెళ్తాం? తర్వాత గట్టు చింకి బాధపడుతూ వాళ్ళ వెకేషన్ హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. చింకి ఒక మ్యాగజైన్ ని చూస్తుంది. అందులో పెద్ద పెద్దగా రాసి ఉంటుంది స్నో వరల్డ్ అని. అరే ఇదేంటి, మన సిటీలో స్నో వరల్డ్ అనే పేరుతో ఒక ఇండోర్ పార్క్ తెరిచారు. అందులో ఏముంది? అసలు అక్కడ ఏముంటుంది చింకీ? అక్కడ హిల్ స్టేషన్ లాంటి వాతావరణం ఉంటుంది. ఇంకా స్నోఫాల్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ అన్ని ఫన్ వింటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అంటే ఐస్ స్కేటింగ్ ఇంకా స్నో బోటింగ్. వావ్, ఏం మాట్లాడుతున్నావు చింకీ? పదగట్టు, ఇప్పుడే ఇది మమ్మీకి చూపిద్దాం. తర్వాత ఇద్దరూ పరిగెడుతూ కిచెన్ లోకి వెళ్తారు. ఇంకా అమ్మకి మ్యాగజైన్ చూపిస్తారు. అరే ఓ పిల్లలు, ఇది చాలా అద్భుతమైన ఇండోర్, అది కూడా మన సిటీలో. అయితే అమ్మా నాన్న, మీరు మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తారా? హా మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హాహా, తప్పకుండా వెళ్దాము. ఇంటి దగ్గరలోనే ఉంది కదా, వెళ్ళొచ్చు. సాయంత్రం నాన్న వచ్చిన తర్వాత నాన్నతో మాట్లాడదాము, సరేనా? హే యూపీ. సాయంత్రం నాన్న ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత గట్టు చింకి ఇంకా అమ్మ కలిసి నాన్నని స్నో వరల్డ్కి వెళ్ళడానికి ఒప్పిస్తారు. మరుసటి రోజు ఫ్యామిలీ అందరూ స్నో వరల్డ్కి వెళ్ళడానికే బయలుదేరుతారు. గట్టు చింకి ఇంకా అమ్మ స్నో వరల్డ్ గేటు బయట నిలబడతారు. వావ్, ఇది ఎంత పెద్దగా ఉంది! హా, ఇది బయట ఇంత పెద్దగా ఉంటే లోపల ఇంకెంత పెద్దగా ఉంటుందో. అమ్మా, నేను ఐస్ స్కేటింగ్ కూడా చేస్తానమ్మా. హా అమ్మా, నేను కూడా. హాహా, తప్పకుండా పిల్లలు, బాగా ఎంజాయ్ చేయండి మీరు. అందుకే కదా మనం వచ్చింది. నేను టికెట్స్ తీసుకొచ్చాను, లోపలికి వెళ్దాం. ఇదిగోండి వామ్ జాకెట్ ఇంకా గ్లౌజెస్, వీటిని వేసుకుని మనం లోపలికి వెళ్ళాలి. అందరూ జాకెట్స్ వేసుకుని లోపలికి వెళ్తారు. లోపల దృశ్యాన్ని చూసి గట్టు చింకీతో పాటు అమ్మా నాన్న కూడా ఆశ్చర్యపోతారు. ప్రతి ఒక్క మూల మంచుతో కప్పి ఉంటుంది. ఇంకా అక్కడ టెంపరేచర్ కూడా ఎలా ఉంటుంది అంటే ఏదో హిల్ స్టేషన్లో ఉన్నట్టుంటుంది. స్నోఫాల్ పడుతూ ఉంటుంది. అందరూ చాలా స్నో యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. అరే, ఇక్కడైతే మళ్ళీ మనం మనాలికి వచ్చామేమో అనిపిస్తుంది. ఈ స్నోఫాల్ కూడా ఎంత అందంగా కురుస్తుంది కదా. నువ్వు తప్పు చెప్తున్నావు. మనాలిలో పాండా లేదు. ఇక్కడ చూడు, పాండా కూడా ఉన్నాడు. అటు చూడు. చింకీ దూరంగా కూర్చుని ఉన్న ఒక బొమ్మ పాండాని చూస్తుంది. అది చూడ్డానికి అచ్చం నిజం పాండాలాగానే ఉంటుంది. మమ్మీ, నాకు ఆ పాండాతో ఒక ఫోటో తీ. నేను కూడా వస్తాను ఫోటోలు. హాహా పిల్లలు, స్మైల్ చేయండి. చీర్స్. చీర్స్. పదండి పిల్లలు, ఐస్ స్కేటింగ్ చేద్దాము. చింకీ, నీకైతే స్కేటింగ్ బాగానే వస్తుంది. గట్టు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, కింద పడకు. చూసావా గట్టు, నాన్నకి గుర్తుంది. మనాలి అక్కడ స్కేటింగ్ చేసేటప్పుడు ఎన్నిసార్లు పడిపోయావు? నేను ఇవాళ కింద పడిపోను చింకీ, పక్కా. చూడు. సరే గట్టు, ఆల్ ద బెస్ట్. తర్వాత గట్టు చింకీ ఇంకా నాన్న ఐస్ స్కేటింగ్ చేస్తారు. అమ్మ వాళ్ళని వీడియో తీస్తూ ఉంటుంది. హే, ఎంత మజా వస్తుంది. వావ్, మెల్లిగా పిల్లలు, మెల్లిగా రండి. ఇలానే గట్టు చింకీ అమ్మా నాన్న చాలా గేమ్స్ ఆడతారు. పిల్లలు, ఆకలి వేయడం లేదా మీకు?
ఇంతసేపు ఆడుకున్నారు కదా. అవునమ్మా. ఇవాళ నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. అయితే పదండి, ఇగ్లు లోపలికి వెళ్దాం, ఒక అందమైన లంచ్ చేయడానికి. ఇగ్లూ స్నో హౌస్ అంటారు కదా అమ్మా దీన్ని. అవును గట్టు. వావ్, మనం స్నో వరల్డ్ లో లంచ్ చేస్తామా? ఎంత మజా వస్తుంది. చింకి పద, త్వరగా వెళ్ళిపోదాము. అందరూ అక్కడే ఉన్న క్యూట్ ఇగ్లు లోపలికి వెళ్తారు. ఇక్కడ ఎంత చల్లగా ఉందమ్మా. లేదు, ఇక్కడ చాలా మజా వస్తుంది. మీ ఇద్దరి ఆనందాన్ని చూసి మాకు చాలా మజా వస్తుంది పిల్లలు. సరే చెప్పండి, మీరు ఏం తింటారు? అమ్మా నాన్న, మనం ఇక్కడ పర్వతం దగ్గర స్పెషల్ నూడిల్స్ తిందాం మనమంతా. అరే వేడివేడి వెజిటేబుల్ నూడిల్స్ తిందాం. అయితే అదే తెప్పించుకుందాం నాన్న. సరే చింకి. గట్టు, మరి నువ్వేం తింటావు? నేను ఐస్ క్రీమ్ తింటానన్నా. ఏంటి? లేదు, ఏ ఐస్ క్రీమ్ దొరకదు. ఇంత చల్లగా ఉన్న ప్లేస్లో ఐస్ క్రీమ్ తింటారా? నేను జోక్ చేశానమ్మా. నేను చీజ్ కేక్ తింటాను. సరే ఆగండి, నేను ఇప్పుడే ఆర్డర్ ఇస్తాను. నాన్న ఇగ్లు లోపల ఉన్న ఒక బెల్ మోగిస్తారు. అప్పుడే అక్కడికి ఆర్డర్ తీసుకోవడానికి ఒక లేడీ వస్తుంది. కాసేపట్లో లంచ్ కూడా వచ్చేస్తుంది. ఈ ఫుడ్ భలే ఉంది. అచ్చం మనాలిలో తిన్న నూడిల్స్ లాగా ఉన్నాయి. లేదు, దానికన్నా టేస్టీగా ఉంది. నిదానంగా తినండి పిల్లలు, లంచ్ని ఎంజాయ్ చేయండి. లంచ్ తర్వాత అందరూ ఇంటికి వెళ్ళడానికి ఎగ్జిట్ వైపుకు వస్తూ ఉంటారు. అక్కడ బయట స్నో వరల్డ్ స్టేషనరీ సామాన్లు పెట్టి ఉంటాయి. నాన్న, నాకు స్నో వరల్డ్ పెన్సిల్ కొనివ్వండి. నేను బంటికి గిఫ్ట్గా ఇస్తాను. ఇంకా నాన్న, నాకు స్నో వరల్డ్ డైరీ కావాలి. నేను గుడ్డికి ఇస్తాను. సరే పిల్లలు, వెళ్ళండి. వెళ్ళి తర్వాత సెలెక్ట్ చేసుకోండి. గట్టు చింకి పరిగెడుతూ వెళ్తారు. వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు మీ ఇద్దరు హ్యాపీయే కదా? గట్టు చింకి ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా ఇలా అంటారు, చాలా హ్యాపీ మమ్మీ. ఈ ప్రకారంగా వాళ్ళ స్నో వరల్డ్ విజిట్ కంప్లీట్ అవుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.